హలో అస్సలం వాలేకుమ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్. ఇవాళ ఏఎఫ్ కిచెన్లో నేను పండు మిర్చి మామిడికాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు చింతపండు వాడకుండా దీన్ని చేసుకోవచ్చు. ఇది పండు మిరపకాయల సీజన్ కాబట్టి ఇలా తీసుకున్న తర్వాత 1 కేజీ పండు మిర్చికి నేను ఒక 3 మామిడికాయలు పుల్లగా ఉన్నాయి 3 తీసుకున్నాను. ఈ పండు మిర్చిని మామిడికాయల్ని మంచిగా కడిగిన తర్వాత ఆరబెట్టుకోవాలి. తడి అనేది అస్సలు లేకుండా చూసుకోవాలి. దాని తర్వాత నేను దీంట్లో ఈ మామిడికాయలకి తొక్కు అనేది ఇలా పీల్ చేసుకోవాలి. మామిడికాయల్ని ఇలా తీసేసిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా నేను బౌల్లో తీసుకున్నాను. ఈ 3 మామిడికాయలు మనం చూసి వేసుకోవాలండి. దాని తర్వాత నేను దీంట్లో ఒక 1/2 కేజీ వెల్లుల్లి తీసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఈ పండు మిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిరపకాయల్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అయితే తడి అనేది అస్సలు లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు మసాలాని రెడీ చేసుకోవాలి. దానికోసం ప్యాన్ తీసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. మీరు తీసుకున్న మిరపకాయల క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేను 1 కేజీకి 2 స్పూన్స్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. కట్ చేసుకున్న ఈ మామిడికాయని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్, వెల్లుల్లి, ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో పండు మిర్చిని వేసుకొని కోట్స్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా మొత్తం కలిపిన తర్వాత ఎంతైతే మనం పోపు పెట్టుకుంటామో అంత ఉంచుకొని మిగతాది వేరే కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా పోపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా నేను కొంచెం పోపు కోసం పెట్టాను. దీని తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవటమే. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి వేసుకున్నాను, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, ఎండుమిర్చి ఇలా వేసుకొని మంచిగా వెల్లుల్లి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి మంచిగా కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. మనకు చింతపండు యూస్ చేయకుండా కొంచెం ఇంగువ వేసుకోవాలి. యూస్ చేయకుండా మనకి పండు మిర్చి మామిడికాయతో పుల్లగా టేస్టీగా ఉంటుంది. అయితే నేను ఇక్కడ స్టవ్ ఆన్లోనే ఉంచాను, సిమ్లో పెట్టేసి ఇలా ఈ పండు మిర్చిది మధ్యలో వేయాలి. సైడ్స్ మనకు ఆయిల్ ఉంటుంది, మధ్యలో మొత్తం మనం ఎంతైతే పోపు పెడుతున్నామో అంత వేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మొత్తం చల్లారిన దాకా దాన్ని కలపకుండా చల్లారిన తర్వాత ఇలా కలుపుకుంటే దాంట్లో ఉన్న కొంచెం వాటర్ అట్లా ఏమైనా కొంచెం తేమ ఉంటే పోతుంది. మనకు పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. దాంతోపాటు మనకు ఆ పండు మిర్చిలో కొంచెం పచ్చి వాసన ఉంటుంది, అది కూడా పోతుంది. చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంది. నేనైతే అసలు ఫస్ట్ తినాలి, అసలు మొత్తం సరిపోయా లేదా టేస్ట్ చేద్దామని టేస్ట్ చేశాను. 1 కేజీకి 3 మామిడికాయలు సరిపోయాయి. మామిడికాయలు కూడా చాలా పుల్లగా ఉన్నాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.